త్వరగా తప్పదమ్మా. కృష్ణార్జునులు ఇద్దరు ఎగనామం వేశారు. నాటకం వాయిదా వేసుకోమన్నారు. అమ్మా, బ్రహ్మాండం. మన పెద్దవాళ్ళలో బ్రహ్మాండంగా పబ్లిసిటీ జరిగిపోతుంది. ఎక్కడ చూసినా ఏ నోట విన్నా మన నాటకం కబురు. ప్రాణేశ్వరి, లక్కేశ్వరి, మన ఇంటిలో ఇన్ని మంచములు పరుపులు ఉండగా మదీయ జననీ జనకులు నేల మీద నిద్రించుకుంటుంది ఎలా? జననీ జనకులే కాదు నాథ, శంకరయ్య గారు కూడా నిద్రించడం లేదు, మూర్తపోయారు. మూర్తపోయారు? మరణించలేదు కదా? అమ్మయ్య, బ్రతికే ఉన్నారు. ఏమిటి ఉపద్రవం? కొంప మునిగిపోయింది. ఏమండి, నేను మంచి సలహా చెప్తాను, వింటారు? చచ్చినట్టుంటాను. ఏమిటి చెప్పండి. కృష్ణార్జునుల కోసం పోవాలా? ఆగి తీరాలి. కృష్ణార్జునులు లేకపోతే నాటకమే లేదే. ఆ కృష్ణుడి వేషం ఏదో నేనే వేస్తాను, మీరు అర్జునుడు అయిపోండి. మన ఇద్దరం కలిసి నాటకం ఖాయం పెట్టేద్దాం. నువ్వా? సాక్షాత్తు శ్రీకృష్ణ అవుతారని జనం మాత్రం చూడలే. ఐడియా. చిక్కు చిక్కు చిక్కింది. ఒరే చిక్కు, ఈ చిక్కు నువ్వే విడదీయాలరా. అదెంత పని అన్న, బ్రహ్మాండమైన ఉపాయం ఆలోచించాను. ఇదే ఊరు విజయవాడ. కరెక్ట్. విజయవాడ దేనికి ప్రసిద్ధి? ఎండలకు కాదు, కొండలకు కూడా ఫాదర్. అలనాడు కైకేయి దశరథుడికి వరం ఇచ్చినట్లు, దశరథుడే కైకేయికి వరం ఇచ్చినట్లు కొండలరావు గారు మీకు వరం ఇచ్చారు. ఎవరు? మీసారాయన. జ్ఞాపకం ఉందా? అయితే అదే ఆ వరం ఉపయోగించుకో. నాకు అదే రాధమ్మ చేత కృష్ణుడి వేషం వేయిస్తే వెంటనే వెళ్ళి అడుగుతాను. కాదు నాన్న, అమ్మ వెళ్తేనే ఆ కొండ కదులుతుంది. నువ్వు వెళ్ళి అర్జునుడి సంగతి చూడు. అర్జునుడా? నాన్న, ఏమిటి పోజు? నాకు అర్థం కావట్లా. అయ్యా చిక్కేశ్వరరావు గారు. ఏమిటి పోజు? పోజు కాదు, తపస్సు. ఒంటి కాలి మీద తపస్సు. మేము అడిగింది సరేననాలి, అడుగు కింద మోపాలి. సరే అన్నాం, అడుగు కింద మోపు. అయ్యా, మా గయోపాక్షి నాటకం ఎలా అయినా తమరు గట్టెక్కించాలి. ఏముంది, కృష్ణుడు వేషం వేయడానికి నేను రెడీ. మరి అర్జునుడు? కుమారి కాంతం. లేదు బాబు, నేను కుమారికి అది శ్రీమతిని. మీ వేషాలు నాటకాలు తర్వాత గాని ముందు అమ్మాయి రాధ చేత కృష్ణుడి వేషం వేయించండి, నాకు చూడాలని ఉంది. వెరీ గుడ్ ఐడియా, వెరీ గుడ్. అయితే నేను అర్జునుడా? 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 కాస్త ఓపిక పట్టండి, మనం దుడ్డింది వేద్దాం. కరెక్ట్. మనం ఏది కాదో అది వేస్తేనే యాక్టింగ్ స్కోప్. ఏమ్మా, అమ్మగారు ఏదో కృష్ణుడి వేషం చూడాలని ఆశపడుతున్నారు, నాన్నగారేమో లోపల మురిసిపోతున్నారు. మీరు తప్పక వేస్తారనే ఉద్యమంతోనే మన వేణుగారిని అర్జునుడి వేషానికి ఒప్పించాం. ఏమిటి, వేణుగారు ఒప్పుకున్నారా? అందుకనే ఆయనకి తగిన కృష్ణుడి కోసం వెతుక్కుంటే ఇక్కడికి వచ్చాం. వండర్ఫుల్, వండర్ఫుల్ కాంబినేషన్. ఒప్పుకొని తీరాల్సిందే, రాధ కృష్ణుడు వేయాల్సిందే. ఏమంటావు మామయ్య? నేను మాత్రం కాదంటారా? నువ్వు గైడు నాన్న. ఇదంతా మామూలుగా డబ్బులు కొట్టిరా. కృష్ణుడు డ్రెస్ మారుస్తుంది. అంతేనా? అమ్మకి ఎక్కేనా? ఎందుకు అది నీ మాత్రం ఇరటం పెట్టు. బలవంతంగా పెట్టాను. జాగ్రత్త, ఉండేది ఒకటే దిక్కు. అద్భుతంగా ఉంటుంది, గొడవ చేయకండి. ఏం విచిత్రం, మనం ఈ విధముగా కలుసుకుందామని కలలో కూడాను అనుకొనలేదు. అవును బావా, నేను కూడా అనుకొనలేదు. దీనికంతకు కారణం ఆ గయుడే. గయుడా? అయ్యా, అమ్మా, ఇది గయోపాఖ్యాన నాటకం, వేణు రాధలు కాదు. మీరు అర్జునుడు, ఆవిడ శ్రీకృష్ణుడు, మర్చిపోకూడదు. అంతే. ఓయి అర్జున, ఆ గయుని సంహరించునని నేను ప్రతిజ్ఞ చేసి, నా ప్రతిజ్ఞ నెరవేరకుండా అవరోధం కలిగించువా? ఓ జలజనయన, నేను గయుని రక్షించునని మాట ఇచ్చి తిని, నా మాట నెరవేరకూడదని నీ అభిమతమా?
మనిద్దరము చిన్ననాటి నుండి ప్రాణమిత్రులము కదా. నా శత్రువు నీ శత్రువు కాడా? రాధా ప్రియ, జన్మ జన్మల నుండి మనం ఆత్మబంధువులం. సాటి వారిలో నాకు అవమానము కలిగిన అది నీకు అవమానము కాదా? గైడా మాటకు మా ప్రత్యుత్తరం ఇచ్చుట మగటిని అనుకున్నావా? కృష్ణ, మాటకు మాటయే కాదు, చేతను చేతతో కూడా ఎదుర్కొనటకు సిద్ధముగా ఉన్నాను.